మనం ఐవీఎఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు వెయిట్ చేసేది ఏంటి అంటే టెస్ట్ రిజల్ట్ కోసం. దట్ ఈస్ నథింగ్ బట్ బీటా హెచ్సిజీ అంటే బ్లడ్ సీరం బీటా హెచ్సిజీ టెస్ట్ కోసం. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ బీటా హెచ్సిజీ అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎన్ని డేస్ కి చేసుకోవాలి, ఎన్ని డేస్ కి చేసుకుంటే అక్యురేట్ రిజల్ట్ వస్తుంది అనేది చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్. సో జనరల్ గా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బేబీ అతుక్కుంటుంది అనమాట. ఈ ప్రాసెస్ ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఈ ప్రాసెస్ టైంలోనే మనకి బీటా హెచ్సిజీ అనే హార్మోన్ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది డెవలప్ అయ్యి బ్లడ్ లో డిటెక్ట్ అయినప్పుడు మనకి బీటా హెచ్సిజీలో పాజిటివ్ రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో జనరల్ గా మనకి ఈ ఇంప్లాంటేషన్ అనేది కొంతమందికి సపోజ్ ఎగ్జాంపుల్ 5వ రోజు బేబీని పెడతాం, కొంతమందికి 3వ రోజు బేబీని పెడతాం. సో 3వ రోజు బేబీని పెట్టిన తర్వాత ఇంప్లాంటేషన్ అనేది యూజువల్ గా అరౌండ్ 5 to 7 days జరుగుతుంది అనమాట. 5వ రోజు బేబీని పెట్టినప్పుడు యూజువల్ గా అరౌండ్ 1 to 3 days ఇంప్లాంటేషన్ అనేది టైం ఉంటుంది అనమాట. సో ఇంప్లాంటేషన్ అయినప్పటి నుంచి మనకి బీటా హెచ్సిజీ అనేది బాడీలో డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది ఒక్కసారి డిటెక్ట్ అంటే కొద్దిగా వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు బ్లడ్ లో మనకి డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో జనరల్ గా ఏంటి అంటే మనకి బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 9 to 12 days తర్వాత మనం బీటా హెచ్సిజీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. అదే డే 3 బేబీ చూసుకున్నట్టయితే యూజువల్ గా మనం 10 to 14 days కి బీటా హెచ్సిజీ ఆర్ 12 to 14 days తర్వాత బీటా హెచ్సిజీ చేయించమని చెప్పేసి అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొంతమంది ఎర్లీగా బీటా హెచ్సిజీ చేయించుకుంటూ ఉంటారనమాట. సో దానివల్ల వాళ్ళకి ఫాల్స్ లైక్ నెగటివ్ రిజల్ట్స్ చూపిస్తుంది. అంటే వాళ్ళ యాక్చువల్గా బీటా హెచ్సిజీ చేసుకున్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, బట్ ఎర్లీగా చేయడం వల్ల మనకి బీటా హెచ్సిజీ కరెక్ట్ అడిక్వేట్ అమౌంట్ లో రిలీజ్ కాకపోవడం వల్ల మనకి నెగటివ్ వాల్యూస్ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. సో కట్ ఆఫ్ వాల్యూస్ ఏంటి అంటే యూజువల్ గా మనకి బీటా హెచ్సిజీ వాల్యూ 25 కంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం పాజిటివ్ లాగా తీసుకుంటాం, బట్ 100 కంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు గుడ్ వాల్యూ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో సపోజ్ కొద్దిగా లో రేంజ్ ఉంది అనుకోండి, సపోజ్ 100, 200 అట్లా ఉన్నప్పుడు మళ్ళీ డబ్లింగ్ జరుగుతుందా లేదా అనేది 48 hours తర్వాత రిపీట్ చేయడం జరుగుతుంది. సో సపోజ్ 48 hours తర్వాత రిపీట్ చేస్తాం, 100 ఉంది అనుకోండి, డబ్లింగ్ అంటే 200 వాల్యూ కంటే ఎక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా ఉంది అండ్ ప్రోగ్రెసింగ్ ఉంది అనేది మనం డాక్యుమెంట్ చేయొచ్చు. అండ్ బీటా హెచ్సిజీ అనేది మీ డాక్టర్ ఎప్పుడైతే అడ్వైస్ చేస్తారో అప్పుడు చేసుకున్నప్పుడే మీకు అక్యురేట్ రిజల్ట్ అనేది తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఎర్లీగా చేసినప్పుడు అనవసరంగా ఫాల్స్ నెగటివ్స్ అనేది చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు డే 3 డే 5 ట్రాన్స్ఫర్ చేశారా అనేది చూసి దాన్ని బట్టి ఎన్ని డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మీకు డాక్టర్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.